హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే సండే మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి ఉన్నారు. మా చెల్లి వాళ్ళు ఇక్కడ నుంచి మాకు ఒక చిన్న ల్యాండ్ ఉంది, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో. అది తోటల మధ్యలో ఉంటుంది. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటున్నాము. బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేశాను. అక్కడ చేయడానికి కొంచెం వెసులుబాటు లేవు కొన్ని. ఆ ప్లేస్ మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. రండి వెళ్దాం. ఈ ఆటో అయితే మాట్లాడుకున్నాము ఒక 5 అవర్స్కే అట్లాగా. మా చెల్లి కళ్ళజోడు పెట్టుకున్నామే, తర్వాత వాళ్ళ కోడలు అనమాట, వాళ్ళ అబ్బాయి, మా చెల్లి వాళ్ళ బాబు అంటే నా చిన్న కొడుకని. తర్వాత మా అమ్మాయి వాళ్ళ పాప అనమాట. ఈ పాప బుడ్డ, దాని పేరు క్రషిదా లోగన్. చాలా అల్లరి పిల్ల. ఈ ఆటోలోనే వెళ్తున్నాం. పక్కనే ఇంకా మా అల్లుడు గారు, ఇంకో బాబు అలా ఉన్నారు. అందరం కలిసి వెళ్ళి అక్కడ ఈ సండే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఫ్యామిలీతో. ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫ్యామిలీ అందరు దిగాము. ఆటో ఒక సైడ్ని పెట్టి, ఇది దానికి వెళ్ళే రోడ్ అనమాట. ఈ ల్యాండ్ తీసుకొని కూడా చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ అవుతుంది, కానీ డెవలప్ చేయడానికి అవకాశం లేక అలా ఆగిపోయాము. ఎప్పుడైనా ఇలా వచ్చి ఫ్యామిలీతో కూర్చుంటాము. చాలా బాగుంటుంది ఈ ప్లేసు. చుట్టూ ప్రకృతి మధ్యలో ఉంటుంది. చుట్టూ మామిడి తోటలు, అక్కడక్కడ ఇళ్ళు కూడా ఉంటాయి. కొంచెం దూరంలో చుట్టూ కొండలు అలా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇదే మా ప్లేసు. మేము కొన్నప్పుడైతే ఒక 7-8 మా ప్లేస్లో మామిడి చెట్లు ఉన్నాయి. అవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అసలు కోతులు ఏమీ ఉండనివ్వవు. అవే తినేస్తాయి, పోతంతా రాలిపేస్తాయి. కొంచెం క్లీన్ చేపించి ఇలా ఉంచాము. త్రికోణంలో ఉంటుంది ఈ ల్యాండ్. ఒక 13 సెంటు 15 సెంటు దాకా ఉంటుంది. చూడండి, ఇది మా ల్యాండ్. ఇది మధ్యలో ఉంటుంది ఈ చెట్టు పెద్దది. ఇక్కడైతే ఒక 3 చెట్లు తీపించాలి హౌస్ వేయాలంటే. చిన్న ఫామ్ హౌస్ లాగా వేద్దాం అనుకుంటున్నాము. వేసి ఇక్కడ మొక్కలు, కూరగాయల మొక్కలు, ఫార్మింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కదా, అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆకుకూరలు ఇంట్లో వరకు పండించుకుంటే చాలా బాగుంటుంది. ఈ చెట్టును నరికించాలంటే బాధగా ఉంది, బట్ హౌస్కి అడ్డొస్తుందని చెప్పారు. ఒక 3 చెట్లు అయితే తీసేయాలి. ఈ చెట్టు వయసు 25 సంవత్సరాలు అలా ఉంటుంది. మా ఇలాంటివి 3 ఉన్నాయి. ఆ 3 తీపిచ్చాలి 25 సంవత్సరాలవి. చిన్న చిన్నవి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల చెట్లు మాత్రం ఉంచేయాలి. ఒక 4 అలా మిగులుతాయి. అవి నీడ కోసం, పచ్చదనం కోసం అయితే నేను ఉంచేస్తాను. తప్పని పరిస్థితిలో ఈ చెట్లు తీపిచ్చాల్సి వస్తుంది అంతే. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎంతసేపు కూర్చున్నా. చెట్లకి పూత అయితే బాగానే వచ్చింది, కానీ ఎంతవరకు నిలుస్తుందో తెలీదు. మందు అది కొట్టించలేదు మరి ఈ సంవత్సరం అయితే. మేము చూడాలి కోతులు ఎంతవరకు ఉంచుతాయో. మా బుడ్డదైతే మొత్తం తిరిగేసి చూసేస్తుంది. ఇక అటు ఇటు తిరిగి బాగా ఆకలేస్తుంది అన్నారు. ఇక అందుకే అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడే బ్లాంకెట్, సాప, వాటరు, అలాగే ఒక పవర్ బ్యాంక్, తర్వాత పాటలు పెట్టుకోవడానికి ఒక స్పీకర్, అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాము సరదాగా. మొత్తం మంచిగా సంతోషంగా మాట్లాడుతూ ఇలా భోజనం చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, మీరెంతమంది ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా? చాలా బాగుంటుంది, వెళ్తూ ఉండండి. తర్వాత భోజనం అయిన తర్వాత ఇట్లా మళ్ళీ ఫొటోస్, వీడియోస్ అయితే మొదలుపెట్టారు. వీడియోస్ తీస్తున్నారు, కొన్ని స్నాప్స్ అవన్నీ తీస్తున్నారు. మా బుడ్డదేమో ఉయ్యాల కావాలంటే ఒక 2 చున్నీలు కలిపి కడతా ఉన్నారు. ఉయ్యాల అని ఊగుతుందంట. చాలా అల్లరి పిల్ల, అసలు చాలా క్యూట్గా ఉంటుంది. క్రషిదా లోగన్ 3 ఏళ్లే, కానీ అమ్మో మామూలు అల్లరి కాదు అసలు బుడ్డది. ఫ్రెండ్స్, మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఒక రెస్ట్ అండ్ పీస్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చక్కగా అందరితో కలిసి, స్నేహితులతో, ఫ్యామిలీతో కలిసి భోజనాలు చేసి ఆడుకొని ఫన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది వెళ్తారు కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ చిన్ని ప్లేసు ఈ సండే మంచిగా ఆనందించాము. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.